మంచు విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో వినోదాత్మక చిత్రకంగా తెరకెక్కిన సినిమా లక్కున్నోడు. రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్, పోషాని, తనికెల భరణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఈడో రకం ఆడో రకం సినిమాతో హిట్ను అందుకున్న విష్ణు అదే రేంజ్లో హిట్ కొట్టాలని తనకు బాగా ఆలోచించిన హీరోయిన్ హన్సికని ఈ సినిమాలో కూడా హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. మరి విష్ణు వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్కున్నోడు విష్ణు లక్ను అందించాడో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూ విని తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో విష్ణు లక్కీగా, హన్సిక పద్మావతిగా నటిస్తారు. లక్కీ పేరుతో ఉన్న అదృష్టం అతని జీవితంలో ఉండదు. కొడుకు దురదృష్టవంతుడిని నమ్మిన తండ్రి కొడుకుని లక్కీ అని పిలవడం కూడా మానేస్తాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయాలనుకున్న లక్కీ ఓ ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ పద్మావతిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోపక్క లక్కీ చెల్లికి పెళ్లి కుదురుతుంది. పెళ్లికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఉన్న బ్యాగ్ను లక్కీ పెళ్లి కొడుకు తండ్రికి ఇస్తాడు. అయితే పెళ్లి కొడుకు తండ్రికి మత్మరుపు ఉండడంతో డబ్బు ఇవ్వలేదని చెప్తాడు. దీంతో తండ్రి కోప్పడడం, పద్మావతి వదిలిపోవడంతో లక్కీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో లక్కీ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ ఒకరోజు తన దగ్గర పెట్టుకుంటే ₹1,00,00,000 ఇస్తానని చెప్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది, దురదృష్టవంతుడు లక్కున్నోడుగా ఎలా మారాడు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఇక కథనం ఏమిటంటే, పరాయ సొమ్ముకు ఆశపడిన హీరో దగ్గరకు అనుకోకుండా 25 కోట్లు వస్తే ఏం చేస్తాడనేదే ఈ సినిమా. ఇక ఎవరు ఎలా చేశారో విందాం. విష్ణు కామెడీ టైమింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో మోహన్ బాబును ఇమిటేట్ చేశాడని భావించక తప్పదు. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్కి మాత్రమే పరిమితమైంది. వెన్నెల కిషోర్, ప్రభాస్, శ్రీను, సత్యం రాజేశ్వర కామెడీ పండింది. విలన్ పాత్రలో ఎంవివి సత్యనారాయణ పర్వాలేదనిపించారు. టెక్నికల్ వాల్యూస్ మాత్రం యావరేజ్ అనే చెప్పాలి. కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా కథాకథనం, పాటలు మైనస్ అయ్యాయి. ఓవరాల్గా లక్కున్నోడికి లక్కు తిరగలేదన్న టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.